నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఏపీ బీజేపీలో జగన్ టీం ఉందా? ఢిల్లీ కేంద్రంగా కుట్రలు పన్నుతున్నారా? అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సిమిల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఢిల్లీ కేంద్రంగా అంటే ఏపీ బీజేపీలో జగన్ టీం ఉందని ఢిల్లీ కేంద్రంగా కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? 100% కరెక్ట్ అండి. అందులో మనం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏపీ బీజేపీలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి టీం ఉంది. వాళ్ళు సూట్ కేసులు అందుకుని వాళ్ళు నిత్యం బిస్కెట్లు పడతాడు వాళ్ళకి. వాళ్ళు అందుకునే పొత్తు ఉండకూడదని ప్రయత్నం చేశారు వాళ్ళు. అక్కడ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఇతనికి చెప్పేది వాళ్ళ లాబింగ్ చేయడానికి అన్నట్లకి పనికొస్తూ ఉంటారు వీళ్ళు. 6-7 వచ్చింది బయటికి పేర్లు. రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వద్దని. రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వద్దని చెప్పారంటే వాళ్ళు ఎంత అన్నం తినేవాళ్ళు కాదు వాళ్ళు. ఎందుకంటే ఆయన అసలు ఎంత పోరాడాడు. మీకు పార్టీలుగా వదిలేయండి, ఆ వ్యక్తిని అంత ఫైట్ చేసాడు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అరాచకుడు దుర్మార్గుడి మీద ఫైటింగ్ చేసాడు, తన్నులు తిన్నాడు, కేసులు పెట్టించుకున్నాడు, చావు అంచులకి వెళ్ళి వచ్చాడు. అటువంటి వాడు ఏ పార్టీలో కానీ వస్తానంటే రావయ్య బాబు అని చెప్పి తీసుకుని అతనికి సీట్ ఇచ్చేసి నిలబెట్టుకోవాలి. అలాంటిది అతను మీరు సీట్ ఇవ్వద్దు, బీజేపీ తీసుకోవాలంట నరసాపురం సిట్టింగ్ ఎంపీ. అక్కడేమో ఇంకొకరికి ఎవరికి ఇవ్వాలంటే బుద్ధి ఉంది వాళ్ళకి అసలు అన్నది అంటున్నారు, గడ్డి అంటున్నారు వాళ్ళు ఏమన్నా. ఇప్పుడు పార్టీలుగా వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, మేము మాట్లాడతాం. తోలు తీసేస్తాం, పిచ్చి పిచ్చి చేసేలా ఎందుకు ఊరుకుంటాం? అలాగే పబ్లిక్ అండి, మేము ప్రజల కోసం పోరాడిన మనిషికి మీరు ఎలా చెప్తారు? అంటే ఎంత డబ్బులు కట్టి తినేస్తే ఆ పార్టీలో పోండారు. సిగ్గు లేకపోతే ఇంకా ఇక్కడ గురించి మాట్లాడతారు వీళ్ళంతా. ఆ విష్ణువర్ధన్ ఏ రెడ్డి అయినా ఎవడైతే అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు అయ్యి ఉండి తనకు అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అనుకోవచ్చా? మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ఏంటి? బూట్లకి వాడైతేనే వాడు ఫ్యాన్ ఏంటి? వాడు పడేసి ఆ బిస్కెట్ల కోసం ఆశపడి వాడు. పైగా వాళ్ళ మనుషులాళ్ళే, పేరుకి బీజేపీ ముసుగులో ఉన్న కోవట్లు వాళ్ళంతా. అంటే కోవట్ రాజకీయాలు అంటే కోవట్ రాజకీయం అదే ఖచ్చితంగానే. అది ఆపగలిగాడా? రఘురామకృష్ణరాజు గారిని ఆపలేకపోయారు కదా అక్కడ. వాళ్ళ తరం ఆపడానికి ఆయన స్థాయి ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి? ఆకాశానికి నేలకి బుడకరాయికి ఉన్న తేడా ఉంటుంది. వాళ్ళిద్దరికి పర్వతం ఆయన, మేరు పర్వతం ఆయన ముందు ఎంత ఇళ్ళు బెచ్చగళ్ళు వీళ్ళు అందరూ ఉన్నాయి. వీళ్ళు ఎందుకు పనికి వస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పొత్తు ఉండకూడదు విశ్వ ప్రయత్నం చేశారు. పొత్తున్నా కానీ రఘురామకృష్ణరాజు గారు లాంటి సీట్ లేకపోతే ఏమవుద్దంటే మోడీ గారు జగన్ మాట విని అతను సీట్ ఇవ్వలేదని ఒక మైండ్ గేమ్ ఆడదామని, అంతే కదా. రఘురామకృష్ణరాజు ఎంత ఫైట్ చేసిన వాడికి సీట్ ఇవ్వలేదు అనుకోండి. అక్కడ పొత్తులు వాళ్ళు తీసుకుని ఇతను ఇబ్బంది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని వ్యక్తికి సీట్ రాలేదంటే అతని ప్రభావం ఉంది అనేటువంటి ప్రజలు అనుకోవాలండి. అంటే ఏంటంటే ఇండైరెక్ట్ గా వెనకాల వీళ్ళ స్నేహం ఇంకా కలిసే ఉంది అని చెప్పేసి అవన్నీ జరగదండి. ఎందుకంటే ఇప్పుడు రౌడీ మామూలు లాంటిది బీజేపీకి సీట్ ఇవ్వడం, టికెట్లు ఇవ్వడం అంటే వాళ్ళ ఓట్లు ఉన్నాయి, వాళ్ళ బొక్కలు ఇంత లావు ఉన్నాయని చెప్పి ఇస్తున్నారు అనుకుంటారా? వాళ్ళకి రౌడీ ఇప్పుడు ఒక పైల్వాన్ ఉంటాడు వీధిలో, వాడికి ఆ కాపలా కాస్తూ ఉంటాడు, వాడికి మామూలు కడుతూ ఉంటారు కొట్లో అందరూ. అలాగే వాళ్ళకి ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో మీ ఓటు మీరు వేసుకోవడం కోసం వాళ్ళకి కప్పం కడుతున్నారు వీళ్ళు. ప్రజల కోసం ఇది. టీడీపీ జనసేనకి ఏమి కలిసి వస్తుందని వాళ్ళ వల్ల ఓట్లు కలిసి వస్తాయని కాదు. మీకోసం నా కోసం మన ఓటు మనం వేసుకోవడం కోసం వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకం నుంచి కాపాడడానికి ప్రజలు నీ ఓటుని వేసుకుని ఇస్తున్నారు. నీ ప్రాథమిక హక్కుని నీకు ఇస్తున్నారు, నీ చేతిలో పెడుతున్నారు. నీ ప్రాథమిక హక్కుని కాపాడడం కోసం వాళ్ళతో పొత్తెట్టుకుని కొంచెం సిస్టంలో కాపాడండి అయ్యా బాబు అని వీళ్ళు సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 3 సీట్లు 8 సీట్లు ఆయన త్యాగం చేశాడు. వీళ్ళు ఒక 7 సీట్లు వీళ్ళు ఇస్తున్నారు. ఆయన ఒక పార్లమెంట్ ఇస్తే వీళ్ళు ఒక 5 పార్లమెంట్ సీట్లు ఇచ్చి ఇది తీసుకుతోపంటారా బాబు, తీసుకుని కొంచెం జాగ్రత్తగా కాపాడి ఎలక్షన్లా చేయండి అని చెప్పి అంటున్నారు. లేదంటే వాళ్ళ మొఖం చూసి ఎవడేస్తాడండి ఓటు? ఇక్కడ సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళకి ఎత్తాడు ఓటు ఎవడన్నా? పైగా పొత్తులో కూడా వీళ్ళకి సీట్లు ఇస్తే మళ్ళీ వీళ్ళు ఓడిపోతారు. ఓడిపోవడమే కాకుండా ఈ కూటమికి చాలా పెద్ద దెబ్బ. అంటే బీజేపీలో కూడా వీళ్ళు ఎవరిని కనపడకూడదు, అసలు ప్రచారంలో కూడా కనపడకూడదు వీళ్ళు. అంటే ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంట. ఆ పార్టీకే కాదు, కూటమికే నష్టం జరుగుతుంది. జ్యోతికారం వచ్చేది జనాలకి. జీవీ నరసింహరావు, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి 6-7 ఉన్నారు. వీళ్ళు అసలు ప్రచారంలో కూడా కనపడకూడదు. వీళ్ళు ఇంట్లో కూర్చోవాలి ఎలక్షన్ అయిపోయేదాకానే. వాళ్ళకి గొలుసులేసి కట్టేయాలి ఇంట్లోనే వాళ్ళు వచ్చేస్తారు బయటికి డ్యామేజ్ చేసేస్తానికి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? దీన్ని చెడగొట్టాలి కదా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ బీజేపీ నేతలుగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తున్నారా? ఖచ్చితంగానే. ఆ తాడేపల్లి ఆదేశాలను పాటిస్తారు వాళ్ళు. మామూలుగా అయితే అరుణాచలం దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తాడు, వీళ్ళు పాటిస్తారు. అయితే ఇప్పుడు మరి అమిత్ షా గారు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతారు? మరి తీసుకుంటాడు, మంచి డెసిషన్ తీసుకోపోతే వాళ్ళే పోతారు. ఎవరికి నష్టం? అంటే ఇప్పటివరకు చూసాము, అంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలండి. బీజేపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వలేదా?
90% ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. జనసేన టీడీపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి వాళ్ళకి. వాళ్ళు గెలవాలంటే వీళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. వీళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే జనాలు టీడీపీ వాళ్ళు కూడా నచ్చాలి ఆ క్యాండిడేట్లు. అర్థమైంది మీకు? అంటే ఒక చోట ఆ నియోజకవర్గమే కాదు మొత్తం అందరికి నచ్చాలి. ఇది పెద్ద టాస్క్ వాళ్ళకి. లేదా వీళ్ళు ఇంకా వాళ్ళతోటే పొత్తులో ఉన్నట్టు భావిస్తారు. అంటే ఇప్పుడు మీరు నమ్ముతున్నారా మరి ఈ పొత్తు అనేది నిజమేనా కాదా? అంటే వెనకాల నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సాయం చేసే అవకాశం ఉన్నదంటారా? వెనకాల నుంచి సాయం చేస్తే వాళ్ళు చాలా నష్టపోతారు. ఎందుకంటే ఓవరాల్గా వాళ్ళకి టీడీపీతో అవసరం ఉంది, వాళ్ళకే అవసరం ఉంది. బీజేపీ పార్టీకే ఉంది, బీజేపీ పార్టీకి అవసరం ఉంది. ఆ అవసరం ఉన్నదన్నటువంటి తెలియకుండా వీళ్ళకే అవసరం ఉండేటువంటి వాతావరణం కల్పించారు జగన్మోహన్ రెడ్డి చేత అరాచకం చేయించి. కాబట్టి చచ్చినట్టు వీళ్ళు పొత్తుకు రమ్మన్నట్టు అడిగారు. వాళ్ళకి కూడా అవసరం పొత్తు. ఎందుకంటే దక్షిణాది నుంచి ఒక మంచి లెజెండరీ పొలిటీషియన్ కావాలా, ఫేస్ వాల్యూ ఉన్నవాడు కావాలా. చంద్రబాబు నాయుడు ఆయన లాంటి ఎన్డీఏలోకి వెళ్తే అక్కడ ఆ కూటమికి మంచి. ఇప్పుడు టీడీపీ తప్ప అందులో ఒక పేరున్న నాయకుడు ఎవరున్నారు ఎన్డీఏలో? ఇంకెవరున్నారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కాదు తప్ప ఇంకెవరున్నారు అందులోనూ? సరైన నాయకులు లీడర్లు ఎవరున్నారు? వేరే పార్టీ ఏముంది అక్కడ? కాబట్టి చంద్రబాబు గారు వస్తే అందులో దానికి వాల్యూ పెరుగుద్ది, దానికి ఒక వాల్యూ ఉంటుంది ఆ కూటమికి. అంచేత వాళ్ళకి కావాలని కోరుకున్నారు. అంటే సీట్లు కూడా ఎక్కువ కావాలని కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు సీట్లు కూడా ఎక్కువనే ఇచ్చారు. వాళ్ళు 6 సీట్లు అంటే చాలా ఎక్కువ ఇచ్చినట్టే. వాళ్ళు మ్యాక్సిమం ఇచ్చేసినట్టు వాళ్ళు 2 సీట్లు ఎక్కువ ఎంపీ. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కదా సీన్. అయినా సరే వీళ్ళు ఎంత ఉదారంగా ఇచ్చినట్టు వాళ్ళు తప్పు చేశారు అనుకోండి, వాళ్ళు మటాష్ అయిపోతారు, మామూలుగా పోరు. అయితే ప్రజలు అంత సన్నాసులేం కాదు కదా. అంటే బీజేపీకి అసలు అక్కడ ఉనికి లేదు. మన ఏమంటారు 100 కన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్న ఓటు బ్యాంక్. ఇప్పుడు గెలిచే అవకాశం ఉందంటారా? మరి నమ్ముతారా అసలు ప్రజల ముందు? అందులో బీజేపీలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద పోరాడిన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చుకోవాలి టికెట్లు. ఈ దొంగల బ్యాచ్కి ఇవ్వకుండా. అర్థమైందా మీకు నేను చెప్పిన పాయింట్? అర్థమైందా? విష్ణుకుమార్ రెడ్డి లేకపోతే విష్ణుకుమార్ రాజు గారు, సత్యకుమార్ గారు ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేశారు. వాళ్ళు కనీసం విమర్శించారు. వీళ్ళు అదేం లేదు కదా, అంతసేపు వాళ్ళ వెనకాల వాళ్ళు నాకుతో కూర్చున్నారు. వీళ్ళు ఆ బ్యాచ్కి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఇస్తే వాళ్ళు ఓడిపోతారు. పైగా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఓట్లు ట్రాన్స్ఫర్ మిగతా వాళ్ళు ఓడిపోతారు. మిగతా చోట్ల కూడా ప్రభావం పడుతుంది. అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నగ్గడం ఏ కాంగ్రెస్ వాడని గట్టివాడు మాయించి తిట్టమైన నిలబడ్డాడు నెగ్గేస్తాడు. అంటే ఇక్కడ ఏ రకంగా చూసినా, ఈ కూటమి ద్వారా చూసినా, కాంగ్రెస్ నుంచి చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి గడ్డుకాలం అని చెప్పుకోవాలి. పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రానివ్వరండి. ఇప్పుడు సపోజ్ సోమవీర్రాజు ఉన్నాడు, అతనికి ఎక్కడైనా సీటు దొరికేసింది అనుకో, అక్కడ కాంగ్రెస్ వాడిని పెడితే కాంగ్రెస్ వాడిని నెగ్గుతాడు. అతనే కాకుండా సోమవీర్రాజు సీట్ ఇచ్చారు కాబట్టి మిగతా చోట్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈ కుట్ర నుంచి ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు సార్? మరి కుట్ర నుంచి బయట స్టెప్ అయ్యానంటే సోమవీర్రాజుకి అలాంటి సీట్ ఇవ్వకూడదు అంతే. అంటే వీళ్ళందరూ కోవట్లే అంటారా? మరి ఖచ్చితంగా కోవట్లేదు. నా చాలా చెప్పిస్తారండి. అతను కోవట్టున్నారా? అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే నిన్న నుంచి చూస్తున్నాం RRR గారికి సీట్ ఇవ్వద్దు అని చెప్పేసి. సీటు వాళ్ళు తరం పెట్టిన ఆపడానికి వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళు అనవసరంగా వాళ్ళు బుద్ధి పెట్టెట్టుకున్నారు. దాయగలరా? ఎవడ ఆపాడో తెలకుండా పోద్దా? సో అంటే దానికోసమే ఇప్పుడు కేవలం కొంతమంది నాయకుల్ని ఆపేసేసి మళ్ళీ మనం నరసాపురం టీడీపీ టికెట్ మీద నిలబడతాడు. వాళ్ళు ఎవరు ఆపగలరు? ఆపలేరు వాళ్ళు. సో మొత్తానికైతే వీళ్ళ కుట్రల్ని వాళ్ళు ఛేదించేసారు అంటారు. ఛేదిస్తారు అందులో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.